తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్లేదు బాగానే ఉంది. నోటిఫికేషన్ల పరంగా కానీ విద్యార్థుల పరంగా కానీ అంటే మొన్నటిదాకా హామీ ఇచ్చాడు కదా, డిసెంబర్ 9వ తేదీ వరకు పత్రాలు అందుతాయి, ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో గవర్నమెంట్వి అవి చేతికి ఇస్తాను అని అన్నాడు. మరి 9వ తారీఖు దాటిపోయింది, విజయోత్సవాలు చేశాడు, మరి ఇంతవరకు విద్యార్థులకు పత్రాలు చేతిలో పెట్టలేదు కదా. ఇచ్చిండు, చాలా మందికి ఇచ్చిండు. మరి గత కనిపించలేదు. గత ప్రభుత్వము నోటిఫికేషన్ వేసి వదిలిపెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. నోటిఫికేషన్ జాబ్లు కూడా చాలా మందికి వచ్చినాయి. ఇప్పుడు కానీ కూడా ఐటీ చాలా మంది ఈ రోజు టెట్ ఎగ్జామ్ ఉంది, అందరు చాలా మంది వచ్చారు కూడా. ఐటీ మొత్తం కూడా మనకి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది కదా డెవలప్మెంట్. ఐటీ అంటారా? ఐటీ అంతకుముందు చంద్రబాబు పేర్ల నుంచి డెవలప్మెంట్ అయింది, ఇప్పుడు కూడా డెవలప్మెంట్ అయింది. మరి ఈసారి డెవలప్మెంట్ ఉంటుందా, పథకాలతోటి ఉచితాలు ఎక్కువైపోతాయి అంటారా? ఉచితాలని ఏం లేదు కానీ అభివృద్ధిలోకి తెస్తాడు. ఉచిత బస్సు, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, 500 రూపాయల గ్యాస్, ఇలాంటి ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల యూజ్ ఉందంటారా లేదంటారా? పేద ప్రజలకు కొద్దిగా బెనిఫిట్ అనిపిస్తుంది బస్సు పరంగా. కానీ ఇంతకుముందు కంటే చాలా మంది మహిళలకు బస్సు కొద్దిగా బెనిఫిట్. రాష్ట్రంలో విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో ఉన్న విద్యా వైద్య విధానం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతం అయితే విద్యా పరంగా బెటర్ అనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలే కనిపించట్లేదు అని అంటున్నారు కదా. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు కనిపించట్లేదు అంటున్నారు, మరి విద్య ఎక్కడ బాగున్నట్టు? రెసిడెన్షియల్ పర్లేదు. రెసిడెన్షియల్ పరంగా గురుకులాల్లో గవర్నమెంట్ స్కూల్లో కానీ రెసిడెన్షియల్ బెటరే. థ్యాంక్ యూ.